టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా కింగ్డమ్. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్స్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు మావా. అనిరుద్ధ్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా రూపొందుతుంది మావా. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై గందరగోళం అయితే నెలకొంది. మొదట ఈ సినిమాని మార్చి 28న విడుదల చేయాలని ప్లాన్ చేసిన నిర్మాతలు ఆ తరువాత మే 30కి, ఆపై జూలై 4కి వాయిదా వేశారు. అయితే తాజాగా మరోసారి రిలీజ్ డేట్ పై సందిగ్ధత అయితే నెలకొంది మావా. కొన్ని నివేదికల ప్రకారం ఈ సినిమాను జూలై 25 లేదా ఆగస్టు 1న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది మావా. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసేందుకు నెట్ఫ్లిక్స్ తో చర్చలు అయితే జరుగుతున్నాయి మావా. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ నటిస్తున్న మాస్ జాతర మనదే ఇదంతా సినిమా కూడా ఆగస్టులో విడుదల కానుంది. దీని డిజిటల్ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ అయితే సొంతం చేసుకుంది మావా. ఈ 2 సినిమాల రిలీజ్ డేట్ల మధ్య సమన్వయం కోసం నెట్ఫ్లిక్స్ నుంచి ఆమోదం అయితే రావసరం. ఈ క్రమంలో ఆగస్టు 1న రావాలా లేదా జూలై 25న రిలీజ్ చేయాలనే విషయంలో నెట్ఫ్లిక్స్ నుంచి క్లారిటీ అయితే రావాల్సింది మావా. ఇదే సమయంలో జూలైలో కింగ్డమ్ విడుదలకు మరో అడ్డంకి అయితే ఎదురవుతుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 24న విడుదల కానుందని అయితే ప్రకటించారు. ఈ 2 పెద్ద సినిమాలు ఒకే రోజు లేదా ఒక రోజు తేడాతో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ అయితే తప్పదు మావా. ఈ నేపథ్యంలో కింగ్డమ్ నిర్మాతలు ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ డేట్ కి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు మావా. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా అయితే మారింది మావా. కింగ్డమ్, మాస్ జాతర మనదే ఇదంతా, హరిహర వీరమల్లు ఈ 3 మూవీస్ లో ఏ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి మావా. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మావా.